గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజు నేను చెప్పా కదా ఒక ఇంపార్టెంట్ విషయం అని. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు వారు సిపిఆర్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో మనకి ట్రైనింగ్ ఇస్తారంట. నాకు అది మాత్రం చాలా బాగా నచ్చింది. సిపిఆర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే మనం మామూలుగా ఆర్ఎంపీ కానీ ఇట్లా డాక్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదంట. కామన్ పీపుల్కి ఎవరికైనా మనకి సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తారంట. ఆ స్కిల్ వచ్చి ఉంటే మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా అనిపించింది నాకు. ఆ ప్రాసెస్ ఏంటంటే రెడ్ క్రాస్కి వెళ్ళి మనం 1400 పే చేస్తే అక్కడ బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి కదా, బ్యాచెస్కి ఒక 1 బ్యాచ్కి ఇంతమంది అని ఉంటారు కదా, అవి ఫిల్ అయ్యేదాకా ఆ మంత్కి ఉంటుంది. ఆ ఫిల్ అయిపోయినాక మనల్ని నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేస్తారన్నమాట. అది అట్లాగా మనం అక్కడ సిపిఆర్ ట్రైనింగ్ తీసుకోవచ్చంట. ఈ సార్ చెప్పారు, ఈ సారు లాస్ట్ లో చెప్పారు, కానీ వాయిస్ సరిగ్గా రాకపోవడం వల్ల మన దగ్గర మైక్ లేదు అప్పుడు, అందుకని సరిగ్గా వినపడలేదు అనమాట. అందుకని నేను మొత్తం చెప్తున్నాను. తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారంట. అది ఆ సర్టిఫికేట్ ఉండటం వల్ల మనం స్కిల్డ్ సిపిఆర్ ట్రైనింగ్ తీసుకున్నట్టు అక్కడ మనకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఒంగోలు రెడ్ క్రాస్ వచ్చి ఇంతకుముందు ఎస్బీఐ ఉంది కదా, ఎస్బీఐ ఇప్పుడు ఓల్డ్ ఎస్బీఐ ఉంది కదా, అక్కడ మన రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అక్కడ ఉంది. మళ్ళీ కూరగాయల మార్కెట్, మన కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర కూడా మన ఈ రెడ్ క్రాస్ ఉందంట. కూరగాయల మార్కెట్ దగ్గర మనకి ట్రైనింగ్ ఇస్తారంట. మనం ఎన్రోల్ చేసుకోవడం మాత్రం ఎక్కడైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, ఇక్కడ కానీ అక్కడ కానీ ఎన్రోల్ చేసుకోవచ్చు అంట. అది మనకి ట్రైనింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బ్యాచెస్గా డివైడ్ చేసి ఇంతకుముందు చెప్పినట్టు. అదనమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో ట్రైనింగ్ తీసుకోవాలని కాదు, తీసుకోవాలంటే మనకు తెలిస్తే తీసుకోవాలనుకుంటాం కదా, అది ఆ స్కిల్ నాకు లేదే అని నేను కొంచెం ఫీల్ అయ్యేవాడిని. మనకి అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు అది దొరికింది కాబట్టి నేను అది తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా ఎవరన్నా సిపిఆర్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. నేను రేపు ఎల్లుండి వెళ్ళి అక్కడ ఎన్రోల్ చేసుకొని అక్కడ జరిగే అనుభవాలు అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ సారు చెప్తున్నారు, అదేంటంటే అది వీడియో అంటే వాయిస్ క్లారిటీ లేదనమాట. సార్ మాత్రం మొత్తం బాగా క్లియర్గా చెప్పారు. 1400 తీసుకుంటారని, అండ్ అక్కడ ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చని, టైమింగ్స్ అవన్నీ అక్కడ ఎన్రోల్ చేసుకున్నప్పుడు చెప్తారంట. అది ఈ ఇన్ఫర్మేషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.